మీ అందరికీ ఈ అకౌంట్లు ఉన్నాయా? అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయా? ఫోన్లు ఉన్నాయి అందరికీ ఉంటాయా? ఈ అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేస్తున్నారు, తెలుసా మీకు? సైబర్ క్రైమ్ ఏమంటారు? ఐడియా ఉందా? సైబర్ క్రైమ్, రైట్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి తెలుసు? దీంట్లో ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేయొద్దండి. ఇన్స్టాగ్రామ్ అంటే ఎంతమందికి తెలుసు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మందికి తెలుసు ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఫేస్బుక్ ఎంతమందికి తెలుసు? సగానికి పైగా ఫేస్బుక్ తెలుసు. వాట్సాప్ ఎంతమందికి తెలుసు? వాట్సాప్ 90% వాట్సాప్ అంటే కూడా తెలుసు. ఈ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ స్నాప్చాట్ కానీ ఫేస్బుక్లో కానీ మనం ఒక్కోసారి షర్ట్లు కానీ పిల్లల డ్రెస్సులు కానీ కొన్ని ఐటమ్స్ కానీ ఈవెన్ చాలామంది ఫోన్లు కూడా ఆర్డర్ పెడుతుంటారు. ఆన్లైన్లో పెడతారా? గట్టిగా చెప్పాలి, పెడతారా? ఆన్లైన్లో ఆర్డర్ పెడతారా? జనరల్గా మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో ఇలాంటి కొన్ని యాప్స్లో మనం ఎత్తుక్కుంటూ ఉంటాం, అవునా? కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా కనపడుతూ ఉంటాయి. కనపడతాయా? ఎంతమందికి తెలుసు? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కనపడతాయి. ఎప్పుడైనా చూసారా? యాడ్లు చూసారా? గుర్తుపెట్టుకోండి, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అలాంటి యాప్స్ ఏమైనా కనిపించినాయి అంటే మాత్రం వాటిని మనం టచ్ చేసామంటే మాత్రం అక్కడి నుంచి నేరుగా మిమ్మల్ని టెలిగ్రామ్కి కానీ వాట్సాప్కి కానీ తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఆటోమేటిక్గా మీరు టచ్ చేయగానే దాంట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మాయ మాటలు చెప్పి ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ చూపించి మీ దగ్గర డబ్బులు లాగేస్తారు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో కానీ ఎక్కడా కూడా వాటిని మనం అసలు ముట్టుకోవద్దు. ఒకవేళ నీకు పూర్తిగా నాలెడ్జ్ ఉంది, మీరు కనుక పూర్తిగా నాలెడ్జ్ ఉంది, వాటిని మనం ఉపయోగించాలనుకుంటే కనుక మీరు కొన్ని చెక్ చేసుకోవాలి. ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. ఏంటి అంటే, మీరు అది క్లిక్ చేయకముందు, టచ్ చేయకముందు అసలు అది ఫేకా కాదా అని తెలియాలంటే కనుక లెజిటిమేట్ యాప్ అయితే కనుక, అది చట్టబద్ధమైంది అయితే కనుక లింక్ దానికి పైన బ్లూటిక్ ఉంటుంది. లేదు అంటే కనుక వాళ్ళకి అది క్లిక్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళాలి, వాట్సాప్ కాదు, వెబ్సైట్కి వెళ్ళాలి. ఒకవేళ వెబ్సైట్కి వెళ్తే వెబ్సైటు అసలు అది అప్పటికప్పుడు క్రియేట్ అయిందా లేకపోతే ఎప్పటి నుంచో ఉందా అనేది కూడా మనం అక్కడ చెక్ చేసుకోవాలి. దాని కస్టమర్ కేర్ నెంబర్ ఉందా లేదా, దాంట్లో అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా, దాంట్లో రేటింగ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ మీకు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు తెలుసుకోండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, రూపాయి కూడబెట్టిన డబ్బు, అకౌంట్లో ఉన్న డబ్బు అంతా కూడా ఖాళీ అయిపోతుంది ఫోన్ వాడడం తెలియకపోవడం వల్ల. ఈరోజు ఏమీ తెలియకపోయినా ఏమీ రాకపోయినా ఒక మంచి ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అందరూ వాడుతున్నారా? అప్పు తీసి మరీ కొనుక్కుంటున్నారు, లోన్ పెట్టి మరీ కొనుక్కుంటున్నారు, అవునా? ఇన్స్టాల్మెంట్లో కూడా కొంటారు. 500 నెలకు, వారానికి ఒక 500, నెలకు ఒక 1000 రూపాయలు కట్టుకునేది సరే ఇన్స్టాల్మెంట్లో కూడా కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడన్నా అలాంటివి తీసుకోవాలని అంటే కనుక అసలు ఆ బ్లూటిక్ ఉందా లేదా, దానికి వెబ్సైట్ ఉందా లేదా, అసలు వాడు ఎప్పుడు కూడా క్యాష్ ఆన్ డెలివరీ, ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత క్యాష్ పే చేయాలి తప్ప ముందే వాడు డబ్బులు అడిగాడు, స్కానర్ పెట్టాడు అంటే అది ఫేక్. అలాగే వాడు 70% ఆఫర్ అంటాడు, 90% ఆఫర్ అంటాడు, 60% ఆఫర్ అంటాడు, గంటలు అయిపోతుంది అంటాడు, ఈరోజు అయిపోతుంది అంటాడు, మిమ్మల్ని కంగారు పెడతాడు. కంగారు పెట్టాడు అని అంటే అయిపోయినట్టే, అది ఫేక్. మీ అందరికీ కాకి స్టూడియో, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారు ఎస్వి రాజశేఖర బాబు గారు ఒక కాకి స్టూడియోని ఏ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని వీడియోస్ తయారు చేస్తున్నారు ఈ అవగాహన కోసమని. ఆ వీడియోస్ కొన్ని మీకు అందరికీ కూడా షేర్ చేస్తాం, మా స్టాఫ్ అందరికీ షేర్ చేస్తారు. మీరు మీ ఫోన్లోనే అందరికీ ఫోన్లు చూపించండి ఒకసారి. ఫోన్లు ఉన్న వాళ్ళందరూ, అందరి ఆండ్రాయిడ్ ఫోన్లు, పెద్ద ఫోన్లు జాగ్రత్తగా వాడుకోండి. ఆ కాకి స్టూడియో సంబంధించిన వీడియోస్ మీకు షేర్ చేస్తాము. మీరు మీ వాట్సాప్లో ఉండే గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపులు అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎన్ని ఉంటాయి అన్ని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తాయితీగా కూర్చుని మీరు మీ ఫ్యామిలీ అంతా కలిపి చూడండి. చూస్తారా?